నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. డైట్ ప్లాన్ కూడా ఇంక్లూడెడ్. సో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో నేను చెప్తాను ఇప్పుడు ఎలాంటి ఆసనాస్ చేయాలనేది. ఇది మాత్రం గుర్తుపెట్టేసుకుని, నేను మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్ ఎలాంటి ఆప్షన్స్ చాలా ఇచ్చాను. డిన్నర్లో కిచిడి చాలా చాలా మంచిది, అందుకే ఊరికి కిచిడి ఇస్తూ ఉంటాను. సో డిన్నర్ ఎర్లీగా ఉండేలా చూసుకొని కొంచెం నిద్ర కరెక్ట్గా వెళ్ళండి. కంటిన్యూస్ సైకిల్ ఉండాలంటే రాత్రి నేను 3 గంటలు పడుకోను, మధ్యాహ్నం 3 గంటలు పడుకుంటాను, నాకు ఓవరాల్గా 6 hours అలా ఉండదు. నైట్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా డిస్టర్బ్ లేకుండా ఉండాలి. డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అంటే నేను మీకు ఆల్రెడీ చాలా ప్రాక్టీసెస్ చెప్పాను. హెల్త్ మీద దృష్టి పెట్టండి, ఆటోమేటికల్లీ ఫ్యాట్ లాస్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఏం చేయాలో. ఫస్ట్ స్లోగా టేబుల్ పొజిషన్ వచ్చేసి సెట్ చేసుకుని బాడీని లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసేసి స్లోలీ ఇలా అప్ బ్యాక్ 2 3 ఇలా 4 5. ఇప్పుడు స్లోలీ 1 2 3 4 5. ఇప్పుడు స్లోగా చూడండి, ఓపెన్ క్లోజ్ 5 రౌండ్స్ తీసుకోండి. అన్నీ ఒక రొటేషన్స్ లాగా తీసుకుందాం అన్నీ. మళ్ళీ స్లోలీ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ సెంటర్, లెఫ్ట్ సెంటర్. మళ్ళీ స్లోగా రిలాక్స్. సేమ్ రిపీట్ ఇట్ ఆన్ యువర్ అదర్ లెగ్. మళ్ళీ 20 స్టెప్స్ వస్తాయి కదా, చూడండి. స్లోలీ 1 2 ఇలా 5 రౌండ్స్. ఇప్పుడు స్లోలీ 5 రౌండ్స్. 1 2 3 4 5. ఇప్పుడు స్లోలీ ఓపెన్ క్లోజ్. ఇది 5 రౌండ్స్. స్లోలీ రైట్ సెంటర్, రైట్ సెంటర్. ఇది కూడా 5 రౌండ్స్ తీసుకొని స్లోలీ రిలాక్స్ తీసుకోండి. వజ్రాసన్ రిలాక్స్. ఇంటర్లాక్ తీసుకొని హ్యాండ్స్ అప్. ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ వెళ్ళండి. మళ్ళీ స్లోలీ ఫుల్ స్ట్రెచ్తో బ్యాక్ రండి, పొట్ట మీద పడాలి. మళ్ళీ స్లోలీ సెంటర్. ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. ఇప్పుడు స్లోలీ ఫార్వర్డ్, మళ్ళీ స్లోలీ బ్యాక్. పొట్ట మీద ప్రెషర్ పడనివ్వండి. మళ్ళీ స్లోలీ ఇన్హేల్, ఫార్వర్డ్ బ్యాక్. ఇన్హేల్, exhale forward, out, back. మళ్ళీ స్లోలీ పైకి. సేమ్ ఇది కూడా 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. 20 రౌండ్స్ రిపీట్ చేసిన తర్వాత చేతులు రెండు ఫార్వర్డ్ తీసుకోండి, కాళ్ళు కూడా దగ్గరికి తీసుకోండి. నా స్లోలీ లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసేసేయండి. ఇప్పుడు స్లోలీ కిక్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 అలా 20 రౌండ్స్ తీసుకుని మళ్ళీ సేమ్ ఈ లెగ్ మీద కూడా 20 రౌండ్స్ రిపీట్ చేయండి. స్లోలీ 20 రౌండ్స్ రిపీట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్, వెనకాల ఫోల్డ్, సెంటర్ వచ్చేసి. మళ్ళీ ఇన్హేల్ తీసుకొని ఎక్స్హేల్, మళ్ళీ స్లోలీ డౌన్ సెంటర్, మళ్ళీ స్లోలీ సెంటర్, మళ్ళీ సేమ్ ఎక్స్హేల్ డౌన్. రిపీట్. ఇది కూడా 10 రౌండ్స్ రిపీట్ చేసుకొని స్లోలీ ఫార్వర్డ్ వెళ్ళండి. స్లోలీ ప్లాంక్ వెళ్ళేసి రైట్ లెగ్ డౌన్, లెఫ్ట్ లెగ్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ అప్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. పోస్చర్ మాత్రం కరెక్ట్గా చూసుకోండి, కరెక్ట్గా ఉండండి. సేమ్ రిపీట్ చేయండి. మన కోర్లో తెలియాలి, ఇక్కడ తెలియాలి. ఎంగేజ్ చేసి పెట్టుకోండి కోర్ని. మళ్ళీ స్లోలీ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తర్వాత రిలాక్స్. మళ్ళీ స్లోలీ పైకి వచ్చేసి మళ్ళీ ఇంకో 20 రౌండ్స్ రిపీట్ చేయండి. ఆర్మ్ స్ట్రెంత్ అవుతుంది, కోర్ స్ట్రెంత్ అవుతుంది, పెల్విక్ ఏరియా, థైస్ అన్నీ చాలా మంచిది. మళ్ళీ అప్. తగ్గడానికైనా స్ట్రెంత్ అవ్వడానికైనా అన్నిటికీ మంచిది. మళ్ళీ సేమ్ 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. మళ్ళీ స్లోలీ 20 రౌండ్స్ తర్వాత రిలాక్స్. 20 రౌండ్స్ వరకు ఓర్చుకోలేకపోతే 10 రౌండ్స్కి రిలాక్స్. మళ్ళీ 10 రౌండ్స్ అలా 4 రౌండ్స్ లాగా తీసుకొని సరిపోతుంది. ఇప్పుడు పిడికిల్ ఫామ్ చేయండి. దగ్గరికి వాక్ చేయండి. స్లోలీ దూరం వాక్ చేయండి. ఆ స్ట్రెచ్తో పైకి లేవండి. మళ్ళీ స్లోలీ దగ్గరికి వాక్ చేసుకోండి. మళ్ళీ స్లోలీ దూరం తీసుకోండి.
మళ్ళీ స్లోలీ అప్, మళ్ళీ స్లోలీ బ్యాక్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ తీసుకొని మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ వచ్చేసి. వెరీ గుడ్. రిలాక్స్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, రిలాక్స్. ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్, ఇన్హేల్ బ్యాక్. ఇలా ఇది కూడా ఒక 15 to 20 రౌండ్స్ మినిమం తీసుకోండి. ఇవన్నీ కూడా ఎక్కువ సార్లు చేసుకోండి. మనకు ఆ స్ట్రెంగ్త్ కూడా కావాలి. ఇంక పిల్లల్ని కాను నాకు ఇంకా ఇంపార్టెంట్ కదా ఆ స్ట్రెంగ్త్ అనేది. సో కంపల్సరీ తీసుకోండి. ఇప్పుడు స్లోగా చూడండి, స్లోలీ ఫార్వర్డ్ తీసుకురండి, బాడీని మొత్తం బ్యాక్ మూవ్ చేయండి. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, స్లోలీ బ్యాక్. ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్, ఇన్హేల్, ఎక్స్హేల్ పుష్ చేయండి, ఇన్హేల్. ఇలా ఇది కూడా 20 రౌండ్స్ సేమ్. మళ్ళీ ఇటు సైడ్ కూడా 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ అండ్ బ్యాక్ తీసుకోండి. స్లోలీ ఇది ఒక 20 రౌండ్స్ అయిన తర్వాత వజ్రాసన వచ్చేసాయి. మళ్ళీ వజ్రాసన్ నుంచి స్లోలీ వెనకాల చేతులు తీసుకొని మళ్ళీ ఒక 10 రౌండ్స్ రిపీట్ చేసుకుందాం. ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. పొట్ట మీద మంచి ప్రెషర్ రానివ్వండి. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ ఫార్వర్డ్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ తీసుకోండి. చేతులు కూడా రిలాక్స్ అవుతాయి. ఒక 5 రౌండ్స్ ఇలా తీసుకోండి, ఒక 5 రౌండ్స్ ఓపెన్ చేసుకోండి. మీ కంఫర్ట్ చూసుకోండి. పైన నెక్ స్ట్రైట్ పెట్టుకోండి. నెక్ పెయిన్ ఉంటే ఇలా తీసుకోండి. ఫుల్ స్ట్రెచ్. సేమ్ ఇది కూడా ఒక 10 రౌండ్స్ రిపీట్ చేయండి. ఆ పొట్ట మీద మంచి ప్రెషర్ వచ్చేలా చూడండి. ఇప్పుడు స్లోలీ ఫార్వర్డ్ వచ్చేసి దగ్గరికి హక్ చేయండి. దగ్గరికి హక్ చేసి చేతులు ఓపెన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ కాసేపు ఉంచండి. మళ్ళీ స్లోలీ బ్యాక్ టు సెంటర్. ఇక్కడ కాసేపు స్ట్రెచ్ చేయండి. వెరీ గుడ్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. లెగ్స్ ఓపెన్ చేసేసి భూనమనాసన్ తీసుకోండి. 1 2 3 4 5 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకొని ప్రాణాయామం లేదా మెడిటేషన్ తీసుకోండి. ఫుల్ బాడీకి చేస్తాం కదా, ఏదైనా సరే ఫుల్ బాడీ చేస్తే చాలా మంచిది. ఫ్యాట్ తగ్గడానికి మంచిది, టోన్ కూడా అవుతుంది బాడీ అంతా కూడా. సో దీంతో పాటు ప్రాణాయామం, మెడిటేషన్, ఒక సూర్య నమస్కారాలు ఒక 5 సెట్స్ చేసుకునేలా చూడండి. కుదిరితే తప్పకుండా క్లాసెస్లో జాయిన్ అవ్వండి. డెఫినెట్లీ చాలా బెనిఫిట్ అవుతారు. అది మాత్రం 100%. నేను చెప్పింది ఫాలో చేయండి, మీరే చూస్తారు 3 మంత్స్లో బాడీలో ఎంత చేంజ్ వస్తుందని. ఎప్పుడు సంతోషంగా ఉండండి. దేని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. ఓం నమః శివాయ.